Hello friends, welcome to Ingralit English Grammar and Literature. ఈ వీడియోలో మీకు ఒక శాంపిల్ వీడియోగా మెథడాలజీలోని ఫస్ట్ చాప్టర్‌లోని ఒక వీడియోని ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ముందుగా మీకొక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ షేర్ చేస్తాను. ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది గూగుల్ ప్లే స్టోర్‌లో మీకు యాప్ రూపంలో అవైలబుల్‌గా ఉంది. దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో ENGRALIT అని టైప్ చేసి సెర్చ్ కొట్టగానే ఇలాంటి సింబల్ ఉండేటువంటి మన ఇంగ్రాలిట్ యాప్ మీకొస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని అందులోకి మీరు వెళ్ళిన తర్వాత మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటివి కనిపిస్తాయి. అందులో ప్రెజెంట్ ట్రెండింగ్ కోర్స్ ఏంటి అంటే ఏపీ డీఎస్సీ ఇంగ్లీష్ టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి కోర్సు. ఇది ఒక కాంబో కోర్స్ అండి. ఈ మన యాప్‌లో ఇంగ్రాలిట్ యాప్‌లో ప్రెజెంట్ ఒక ఫీచర్డ్ కోర్స్‌గా ఇదుంది. ట్రెండింగ్ కోర్స్‌గా ఉంది. ఇందులో మీకు 794 వీడియోస్ ఉన్నాయి. 87 ఫైల్స్ ఇంకా 352 టెస్ట్‌లున్నాయి. ఇవన్నీ కూడా టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటివి. అంటే టెట్ ఫోల్డర్ అనేది సెపరేట్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ఫోల్డర్ అనేది సెపరేట్ ఉంటుంది. మీరు టెట్‌కి ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు టెట్ అనేటువంటి ఫోల్డర్‌లోకెళ్ళి అక్కడ ఉండేటువంటి వీడియో క్లాసెస్ అన్నీ కూడా చూడొచ్చు. అలాగే స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి దానికి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ఫోల్డర్‌లోకెళ్ళి అన్నీ కూడా చూడొచ్చు. ఇంకా సిలబస్ పరంగా చూస్తే కంప్లీట్ సిలబస్ అనేటువంటిది ఇందులో మీకు వీడియోస్ రూపంలో అప్‌లోడ్ అనేటువంటిది చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మారినటువంటి టెట్ సిలబస్ ఇంకా స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కూడా ఇందులో యాడ్ చేసేసాము. కంప్లీట్‌గా యాడ్ చేసేసాము. ఇది ఒక ఇంగ్లీష్ ఎవరైతే రాస్తున్నారో ఏపీడీఎస్సీ ఇంగ్లీష్ టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఒక మంచి కోర్స్‌గా ఇది చెప్పొచ్చు. ఇక్కడ మరొక చిన్న విషయం చెప్తాను. మీకు ఈ కోర్సులో ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి పార్ట్ మాత్రమే ఉంటుంది. ఇందులో మీకు తెలుగు, సైకాలజీ, పీఐఈ అనేటువంటివి ఉండవు. మళ్ళీ చెప్తున్నాను. తెలుగు, సైకాలజీ, పీఐఈ అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇవి ఈ కోర్సులో ఉండవండి. ఇక్కడ కేవలము ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. దానికి సంబంధించిన లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్ వీటికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. అలాగే వీటికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటివి మేము ప్రొవైడ్ చేస్తాము. అవి మీరు యాప్‌లోంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ అనేది ఇచ్చాము ఇప్పుడు. అలాగే మీకు ఈ పీడిఎఫ్స్ అనేటువంటివి వాట్సాప్ ద్వారా కూడా మీరు కోర్స్ పర్చేజ్ చేసినటువంటి వితిన్ 10 మినిట్స్ లోపల మీకు పంపించడం జరుగుతుంది. ఇంకా మీకు డౌట్స్ క్లారిఫికేషన్ అనేది త్రూ వాట్సాప్ మీకు చేయడం అనేది జరుగుతుంది. సో, దానికోసం మీరు ఈ నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ బాలాజీ అనేటువంటి ఈ నంబర్‌ని గనక మీరు జస్ట్ సేవ్ చేసుకొని దీనికి మీరు మీ యొక్క డౌట్స్‌ని పంపించినట్లయితే నేను వాటికి మీకు రెస్పాండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యాప్‌లో ద్వారా మనము డౌట్స్ క్లారిఫికేషన్ అనేటువంటిది చేసుకోవడం కూడా జరుగుతుంది. మరొక విషయం ఏంటి అంటే ఈ యాప్ అనేటువంటిది మీరు అంటే ఈ క్లాసెస్ అనేటువంటివి మీరు ల్యాప్‌టాప్‌లో కూడా చూడొచ్చు. ఓకేనా? దానికోసం కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఆ లింక్‌ని తోటి మీరు కోర్స్‌లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని కూడా మీరు యాప్‌లో చూడగలుగుతారు. ఓకేనా? సో, దీనికోసం మీరు ముందుగా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో మీకు కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. వాటిల్ని చూడండి. వాటిల్ని చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే దెన్ యూ కెన్ బై ఇట్. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే క్లాసెస్ అయితే మీకు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా బైలింగ్వల్‌లో ఉంటాయి. అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు తెలుగులో కూడా ఉంటుంది. కాబట్టి మీకు క్లాసెస్ అనేటువంటివి చాలా చక్కగా అర్థమవుతాయి. చాలా చక్కగా అర్థమవుతాయి. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా లిటరేచర్ పైన, ఇంకా గ్రామర్ పైన, వొకాబులరీ పైన, మెథడాలజీ పైన ఎలాంటి అవగాహన లేకపోయినప్పటికీ ఒకవేళ మీకు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఈ క్లాసెస్ గనుక మీరు చూసినట్లయితే మీకు కంప్లీట్‌గా క్లాస్ అనేది అర్థమవుతుంది. సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత కొన్ని ప్రాక్టీస్ టెస్ట్‌లుంటాయి. వాటిని ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అనేటువంటిది ఆ పర్టిక్యులర్ టాపిక్‌లో కావడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్‌లో వాళ్ళు ఎలాంటి క్వెషన్స్ ఇచ్చినా కానీ మీరు రాసేదానికి రెడీ అవుతారు. ఇవే కాకుండా ఇక్కడ అకాడమీ బుక్ అనేటువంటిది గవర్నమెంట్ వాళ్ళ చేత ప్రింట్ చేయబడింది. దాంట్లో ఉండేటువంటి క్లాసెస్ కూడా నేను ఇందులో మీకోసం యాడ్ చేయడం అనేది జరిగింది. ఈ కోర్స్‌లోనే. ఓకేనా? సో, ఇదండి ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ గురించి. ఒకవేళ మాకు కాంబో కోర్స్ వద్దు సార్ అనుకునే వాళ్ళు
ఇలాగా ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ సెపరేట్ కోర్స్ కూడా ఉంది. ఇందులో మీకు 409 వీడియోస్ ఉంటాయి. ఇంకా 86 ఫైల్స్, 186 టెస్ట్‌లు కూడా ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 2500. దీనికి కూడా 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఇచ్చాము. నెక్స్ట్ టెట్ కోర్స్ కూడా ఉంది. సెపరేట్‌గా ఉంది. ఇది 1500 ఉంటుంది మీకు. సో, దీనికొచ్చేసి టెట్‌లో ఉండే సిలబస్ మొత్తం కూడా కవర్ చేయబడింది. ఇంకా కొంతమంది నన్ను అడిగారండి. ఆ కోర్స్ ఏంటి అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకేనా? అంటే ఇంగ్లీష్ వాళ్ళు టీజీటీ కోర్స్ కోసము మళ్ళీ సెపరేట్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడే మనకి టీజీటీ కోర్స్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది. అంటే ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఏదైతే ఉందో ఇదే సిలబస్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేటువంటి దానికి సేమ్ సిలబస్ ఉంది కాబట్టి ఈ కోర్స్ ఒక్కటే సరిపోతుంది. ఇంకా ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా టీజీటీ వాళ్ళకి ఏదైతే ఉంటుందో దానికి కూడా ఈ కోర్సే సరిపోతుంది. ద సేమ్ కోర్స్ విల్ బి ఎనఫ్ ఫర్ దెమ్ ఆల్సో. ఓకేనా? సో, ఇదే కోర్సు మీకు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌కి సరిపోతుంది. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సరిపోతుంది. అలాగే టీజీటీకి కూడా ఇదే కోర్స్ మీకు సరిపోతుంది. ఓకేనా? మరి ఒకవేళ ప్రొఫిషియన్సీ టెస్ట్ సెపరేట్‌గా ఎవరు రాయాలి? ఇంకా మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ గాని, సోషల్ బ్యాక్‌గ్రౌండ్ గాని వీళ్ళు ఖచ్చితంగా ఈ టీజీటీ అనేటువంటి దానికి పేపర్ 1 అనేటువంటిది ప్రొఫిషియన్సీ టెస్ట్‌గా ఉంటుంది. ఓకేనా? మరి దాన్ని క్లియర్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లీష్ పైన పట్టనేది సాధించాలి. ఇక్కడ ఏదైతే సిలబస్ ఉందో ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో ఆ సిలబస్ పైన ఒక కోర్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇందులో మీకు 999 అనేటువంటి ప్రైజ్ పెట్టాము. ఇక్కడ కూడా మీకు వొకాబులరీ, గ్రామర్ అనేటువంటివి ఉంటాయి. వీడియో క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఫ్రీ పీడీఎఫ్‌లు ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ కూడా మీ క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్‌లో ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ మీకు ఈ ఏపీ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంగ్లీష్ టీజీటీ పేపర్ 1 అనేటువంటిది ఉంటుంది. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. సో, ఎం బాలాజీ 7799691771 అనేటువంటి నంబర్‌కి మీరు కాంటాక్ట్ కావచ్చు. మీకైతే నేనైతే రెస్పాండ్ అవుతాను. ఓకేనా? సరే, ఇంకా మనము శాంపిల్ వీడియో అనేదైతే చెప్పానో ఆ మెథడాలజీ శాంపిల్ వీడియోని మనం ఇప్పుడు చూసేద్దాం. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ మన ఇంగ్లీష్ మెథడాలజీలోని ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అందులో పార్ట్ 2ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లాండ్ని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియాని డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఇండియాకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఎలా ఇంట్రడ్యూస్ అయింది అంటే 16th సెంచరీలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక వర్తక సంఘం ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వ్యాపారం కోసం రావడం జరిగింది. అప్పుడు ఒక ట్రేడర్స్ లాంగ్వేజ్ లాగా ఈ ఇంగ్లీష్ అనేది మన ఇండియాకి ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ బ్రిటిష్ ఎంపైర్ ఏం చేసింది అంటే 18th సెంచరీలో మన ఇండియాలో సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఎప్పుడైతే సామ్రాజ్యాన్ని స్థాపించిందో అప్పుడు ఇది రూలర్స్ లాంగ్వేజ్గా మారిపోయింది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇది రూలర్స్ లాంగ్వేజ్గా మారిపోయింది. అంటే ఒక ట్రేడర్స్ లాంగ్వేజ్గా స్టార్ట్ అయినటువంటి ఇంగ్లీష్ తరువాతి కాలంలో రూలర్స్ లాంగ్వేజ్గా మారిపోయింది అనేది మనం గుర్తుంచుకోవాలి. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ అనేది ఇండియాలో ఎలా జరిగింది అని తెలుసుకోవాలి అంటే మనం కొన్ని ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ని తెలుసుకున్నట్లయితే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయింది ఇండియాలో అనేది మనకి అర్థమవుతుంది. సో ఆ మెయిన్ ఈవెంట్స్ ఏంటంటే నంబర్ 1 మెకాలే మినిట్, నంబర్ 2 వుడ్స్ డిస్పాచ్, నంబర్ 3 ఫస్ట్ యూనివర్సిటీస్ కమిషన్, నంబర్ 4 కాల్కటా యూనివర్సిటీ కమిషన్, నెక్స్ట్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా. సో ఇవన్నీ కనుక మనం క్లియర్గా అర్థం చేసుకున్నాము అంటే ఇంగ్లీష్ అనేది ఏ విధంగా ఇండియాలో డెవలప్ అయింది అనే దాని గురించి మనం అర్థం చేసుకోగలం. ఓకే, సో ఒకదాని తర్వాత ఒకటి మనం డీటెయిల్డ్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ మెకాలే మినిట్. ఈ మెకాలే మినిట్ అనే దాన్ని అసలు ఎవరు తయారు చేశారు అంటే
థామస్ బ్యాబింగ్టన్ మెకాలే అనేటువంటి ఆయన దీన్ని తయారు చేయడం జరిగింది. అందుకనే ఆయన పేరు మీదుగానే దీన్ని మెకాలే మినిట్ అనేసి అనడం జరుగుతుంది. ఇది ఆన్ 2 ఫిబ్రవరి 1835న అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయినటువంటి లార్డ్ విలియం బెంటిక్కి మెకాలే తన నివేదికని సమర్పించడం జరిగింది. ఈ మెకాలే మినిట్నే మరొక పేరుతో కూడా పిలుస్తారు. అదేంటంటే ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఇన్ ఇండియా అనేసి కూడా ఈ మెకాలే మినిట్ని పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మెకాలే మినిట్ అనేది ద ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ పాలసీ ఇన్ ద బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాను పరిపాలిస్తున్నప్పుడు వచ్చినటువంటి ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ పాలసీ ఏది అంటే ద మెకాలే మినిట్స్. దానికే మరొక పేరు ఏంటి అంటే ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అని కూడా అంటారు. ఈ మెకాలే మినిట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఒక మంచి ఫౌండేషన్ అనేది మన ఇండియాలో ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు సపోర్ట్ చేశారు అంటే రాజారాం మోహన్ రాయ్ కూడా సపోర్ట్ చేశాడు. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటే మనం ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం నాలెడ్జ్ని కూడా నేర్చుకోవచ్చు. ఇంకా మన యొక్క ఆలోచనలు, సూపర్స్టిషన్స్ ఇవన్నీ కూడా మనము మార్చుకొని మంచిగా మనము సైంటిఫిక్గా పైకి ఎదగచ్చు అనేసి రాజారాం మోహన్ రాయ్ నమ్మారు. కాబట్టి ఆయన ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ని సపోర్ట్ కూడా చేయడం జరిగింది. థామస్ బ్యాబింగ్టన్ మెకాలే ఒకసారి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఆయనకి ఇంగ్లీష్ అంటే ఎంత ఇష్టం అనేది మనకి అర్థమవుతుంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఏ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ ఏ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ ద వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా. అంటే ఒక గుడ్ యూరోపియన్ లైబ్రరీలో ఉన్నటువంటి ఒక సింగిల్ షెల్ఫ్ అనేది ఇండియా, అరేబియా మొత్తం నేటివ్ లిటరేచర్తో సమానము అనేసి ఆయన ఇంగ్లీష్ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఏం నమ్మేవాడు అంటే వెస్టర్న్ సైన్స్ అనేది, అంటే వాళ్ళ యొక్క కంట్రీస్లో ఉన్నటువంటి సైన్స్ అనేది ఇండియన్ నాలెడ్జ్ కంటే చాలా గొప్పది అనేసి కూడా ఆయన నమ్మడం జరిగింది. ఆయన ఒక పాలసీని ఇంట్రడ్యూస్ చేశాడు మన ఇండియాలో ఈ మెకాలే మినిట్స్ ద్వారా. అదేంటంటే డౌన్వార్డ్ ఫిల్టరేషన్ పాలసీ అనే దాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటి అసలు ఈ డౌన్వార్డ్ ఫిల్టరేషన్ పాలసీ అంటే ఫస్ట్ దే గివ్ ఎడ్యుకేషన్ టు ద హయ్యర్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ. ఫస్ట్ వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది ఎవరికి ఇస్తారు అంటే సొసైటీలో ఉన్నటువంటి హయ్యర్ క్లాసెస్కి ఇస్తారు. సో ఎందుకని హయ్యర్ క్లాసెస్కి ఇస్తారు అంటే ద లోవర్ క్లాసెస్ పీపుల్ ఆల్వేస్ ఇమిటేట్ ద హయ్యర్ క్లాస్ పీపుల్. సో లోవర్ క్లాస్లో ఉండేటువంటి పీపుల్ హయ్యర్ క్లాస్లో ఉండే పీపుల్ని ఎప్పుడు ఇమిటేట్ చేస్తుంటారు. కాబట్టి ముందుగా మనం హయ్యర్ క్లాసెస్ ఆఫ్ సొసైటీకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అనేసి మెకాలే నమ్మడం జరిగింది. అందుకోసమే యాక్చువల్గా ఈయన ఈ డౌన్వార్డ్ ఫిల్టరేషన్ పాలసీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాకపోతే ఇదంతా సక్సెస్ కాలేదు. తర్వాత రాను రాను ఏమైంది అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ద హయ్యర్ క్లాసెస్ అండ్ లోవర్ క్లాసెస్ అనేవి చాలా ఎక్కువైపోవడం జరిగింది. కాబట్టి ఈ డౌన్వార్డ్ ఫిల్టరేషన్ పాలసీ అనేది అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత వచ్చినటువంటి వుడ్స్ డిస్పాచ్లో దీన్ని రద్దు చేయడం కూడా జరిగింది. ఓకే, సో అసలు ఈ మెకాలే మినిట్స్ యొక్క ఎయిమ్ ఏంటి? మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇట్ వాంటెడ్ టు క్రియేట్ ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ ఒపీనియన్స్, ఇన్ మోరల్స్ అండ్ ఇన్ ఇంటలెక్ట్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఇండియన్స్ అనేవాళ్ళు జస్ట్ వాళ్ళ యొక్క కలర్ని, బ్లడ్ని మాత్రమే ఇండియన్గా ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళ యొక్క టేస్ట్ అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క నియమాలు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అంటే ఆలోచించే విధానం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళలాగా అంటే ఇంగ్లీష్ వాళ్ళలాగా తయారు చేయాలి అనేటువంటి ఒక మెయిన్ ఉద్దేశంతో ఈ మెకాలే మినిట్స్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈ మెకాలే మినిట్స్ తీసుకురావడానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే హీ వాంటెడ్ టు క్రియేట్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండియన్స్ హూ సర్వ్ లాయల్లీ టు బ్రిటిష్ ఇంట్రెస్ట్. అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క అవసరాలకి ఉపయోగపడే విధంగా నిజాయితీగా పనిచేసేటువంటి ఒక సర్వీస్ క్లాస్ సొసైటీ అనేది వాళ్ళకి అవసరమైంది. అలాంటి గ్రూప్ ఆఫ్ ఇండియన్స్ని తయారు చేసేదానికోసమే ఈ మెకాలే మినిట్స్ అనే దాన్ని కూడా మెయిన్గా ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం మెకాలే మినిట్స్ గురించి చెప్పుకోవచ్చు. సో ఒకసారి రివైజ్ చేస్తే మెకాలే మినిట్స్ అనే దాన్ని ద ఇండియన్ ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ పాలసీ అనేసి అనొచ్చు, ఇంకా ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేసి అనొచ్చు. దీన్ని సపోర్ట్ చేసింది రాజారాం మోహన్ రాయ్. ఈ మెకాలే మినిట్స్ అనేది
సమర్పించినటువంటి సమయంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్ అనేసి చెప్పొచ్చు. ఇంకా ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ ఏ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా. ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవరు అని అడిగితే మనం మెకాలే అనేసి చెప్పాలి. ఇంకా ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద మెకాలే మినిట్ ఏంటి అంటే ఇట్ వాంటెడ్ టు క్రియేట్ ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ ఒపీనియన్స్, ఇన్ మోరల్స్ అండ్ ఇన్ ఇంటలెక్ట్ అనేసి కూడా చెప్పాలి. సో ఈ విధంగా మనం మెకాలే మినిట్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్ ద నెక్స్ట్ ఈవెంట్. వాట్ ఈస్ దట్? ద వుడ్స్ డిస్పాచ్. వుడ్స్ డిస్పాచ్ అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్. సో ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది అసలు ఎవరు తయారు చేశారు అంటే ఇది సర్ చార్ల్స్ వుడ్ అనేటువంటి వ్యక్తి. ఈయన ఎవరు అంటే హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ. అంటే కంపెనీకి బోర్డ్ ఆఫ్ ద కంట్రోల్ అనేటువంటి ఒక సంస్థ ఉండేది. ఆ సంస్థకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తే సర్ చార్ల్స్ వుడ్. సో ఈయనకి అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ డల్హౌసీ ఒక వర్క్ని అప్పగించడం జరిగింది. ఏంటంటే సో ఆల్రెడీ ఏదైతే మెకాలే మినిట్స్ ద్వారా అమలవుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, సో దానిపైన ఇంకా ఏమన్నా మంచిగా మనము తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉన్నాయా లేదా అనేటువంటి వాటి గురించి ఒక కమిటీ ఈయన వేయడం జరిగింది. ఓకే, సో ఈయన వేసినటువంటి ఈ కమిటీ ద్వారానే ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది రావడం జరిగింది. దీనికి ఎవరి అధ్యక్షతన ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే సర్ చార్ల్స్ వుడ్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షతన ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం. ఇది 1854లో సమర్పించడం జరిగింది. ఓకే, సో ఇది ఇంకా ఏం ప్రమోట్ చేసింది అంటే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అనే దాన్ని రిజెక్ట్ చేసింది. ఇది ఇప్పుడు ఏదైతే ఫస్ట్ హయ్యర్ సొసైటీకి మాత్రమే ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తర్వాత మిగిలిన వాళ్ళని ఇమిటేట్ చేస్తారు అనేటువంటి ఒక పాలసీ ఏదైతే మెకాలే తన యొక్క మెకాలే మినిట్స్లో ఏర్పాటు చేసి దాన్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు, దాన్ని రిజెక్ట్ చేసి ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఆల్, అందరికీ సమానంగా ఎడ్యుకేషన్ అందాలి అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని వుడ్స్ డిస్పాచ్లో మనం చూడొచ్చు. సో ఈ విధంగా రియల్గా మన ఇండియన్స్ ఇంగ్లీష్ని నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక డిస్పాచ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇది బాగా స్టడీ చేసిన తర్వాత ఇండియన్ సొసైటీని అంతా కూడా కొన్ని సజెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేంటంటే ప్రైమరీ లెవెల్లో లోకల్ లాంగ్వేజెస్ ఏవైతే వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటామో లేదా కామన్ మాసెస్ స్పోకెన్ లాంగ్వేజెస్ అంటామో అవి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఉండాలి అనేది చెప్పింది. అంటే ప్రైమరీ లెవెల్లో వాళ్ళ యొక్క మాతృభాషే వాళ్ళ యొక్క మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఉండాలి. మరి హై స్కూల్ లెవెల్లో ఎట్లా ఉండాలి? హై స్కూల్ లెవెల్లో వాళ్ళ యొక్క మాతృభాషతో పాటు ఇంగ్లీష్ అనే దాన్ని కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఇవ్వండి. అంటే ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే వాళ్ళ యొక్క మాతృభాష కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా హై స్కూల్ లెవెల్లో ఉంటుంది. కానీ కాలేజ్ లెవెల్లో ఏంటంటే మాతృభాష అంటే లోకల్ లాంగ్వేజ్ అనేది ఉండదు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏమవుతుంది అంటే కేవలము ఇంగ్లీష్ మాత్రమే అవుతుంది అనేసి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక గొప్ప పని ఈ వుడ్స్ డిస్పాచ్ చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఇట్ ప్రమోటెడ్ ఫిమేల్ ఎడ్యుకేషన్ ఆన్ ఆల్ లెవెల్స్. అంటే ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ కాలేజ్ లెవెల్లో అన్ని లెవెల్స్లో కూడా ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, ఫిమేల్ ఎడ్యుకేషన్ అనేది జరగాలి అనేసి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా మరొక గొప్ప విషయం ఈ వుడ్స్ డిస్పాచ్ ద్వారా జరిగింది ఏంటంటే ఇది ఒక సజెషన్ ఇచ్చింది. ఏం సజెషన్ ఇచ్చిందంటే ఇండియాలో కూడా యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాలి. అంటే లండన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ, అది లండన్ యూనివర్సిటీ అని ఉంటారు, ఆ లండన్ యూనివర్సిటీ లాగా ఇండియాలో కూడా మెయిన్ సిటీస్ అయినటువంటి బాంబే, మెడ్రాస్, కల్కటా ఇలాంటి సిటీల్లో యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయాలి అనేసి వుడ్స్ డిస్పాచ్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అట్లీస్ట్ ఒక్క గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఉండాలి అనేసి కూడా ఇది సజెషన్ ఇచ్చింది. అంతేకాకుండా సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు ఉండాలి. అంటే ఒక సిస్టమాటిక్గా ఉండాలి. ఎవరికి నచ్చిన కరికులం వాళ్ళు, ఎవరికి నచ్చిన సిలబస్ వాళ్ళు పెట్టుకోకుండా మొత్తం కూడా ఒక సిస్టమాటిక్గా ఉండాలి. అంతేకాకుండా అవన్నీ కూడా యూనివర్సిటీస్ కింద పనిచేయాలి. యూనివర్సిటీస్ అనేటువంటివి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాటిని చక్కగా పనిచేసే విధంగా చేయాలి అనేసి ఇది సజెషన్ ఇవ్వడం జరిగింది. మరొకటి ఏంటంటే అఫిలియేటెడ్ ప్రైవేట్ స్కూల్ షుడ్ బి గివెన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. అంటే ఏవైతే యూనివర్సిటీస్
తో అనుబంధంగా పనిచేస్తూ ఉంటాయో స్కూల్స్, కొన్ని ప్రైవేట్ స్కూల్స్, వాటికి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఫండ్స్ అనేటువంటివి మంజూరు చేయాలి అనేసి కూడా ఈ వుడ్స్ డిస్పాచ్ అనేటువంటి కమిటీ చెప్పడం జరిగింది. దీని యొక్క రిజల్ట్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఇచ్చినటువంటి సజెషన్స్ తర్వాత కాలంలో అమలు చేయబడ్డాయి. అదే రిజల్ట్స్గా మనం చెప్పుకుంటాం. సో ద యూనివర్సిటీ ఆఫ్ కల్కట్టా అనేది కల్కట్టాలో, ద యూనివర్సిటీ ఆఫ్ బాంబే, ఇంకా ద యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్, ఈ మూడు కూడా 1857లో రావడం జరిగింది, అంటే ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ అనేది 1882లో, ఇంకా ద యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ అనేది 1887లో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ ఈ ఫస్ట్ 3 యూనివర్సిటీస్, కల్కట్టా, బాంబే, మెడ్రాస్ యూనివర్సిటీస్ అనేవి 1857లో ద రిజల్ట్ ఆఫ్ వుడ్స్ డిస్పాచ్గా జరిగింది అనేసి మనం చెప్పచ్చు. అంతేకాకుండా ఇన్ ఆల్ ప్రొవిన్సెస్ అంటే అప్పుడున్నటువంటి స్టేట్స్, అంటే బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ని ప్రొవిన్సెస్ అనేసి పిలిచేవాళ్ళు. సో అప్పుడున్నటువంటి స్టేట్స్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ వర్ సెటప్, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ని పెట్టడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఏం చేసేటివంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క అండర్లో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, ఇంకా యూనివర్సిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ అనేది ఒక సిస్టమేటిక్గా, ఇంకా మంచిగా అందరికీ అవైలబుల్ అయ్యే విధంగా, అందరూ ఈక్వల్గా, ఈవెన్ ఉమెన్కి కూడా ఆపర్చునిటీస్ ఇస్తూ నిజంగా ఒక మంచి ఉద్దేశంతో జరిగినటువంటి డిస్పాచ్ ఏంటి అది అంటే వుడ్స్ డిస్పాచ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం వుడ్స్ డిస్పాచ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి విషయం ఏంటంటే ద ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్. ఇది 1902లో ఇవ్వడం జరిగింది. దీన్ని అపాయింట్ చేసింది ఎవరు, అసలు ఈ కమిటీని అపాయింట్ చేసింది ఎవరు అంటే లార్డ్ కర్జన్ అనేటువంటి అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఇంగ్లీష్ జనరల్ అనేటువంటి అతను దీన్ని అపాయింట్ చేయడం జరిగింది. అసలు దీన్ని ఎందుకు అపాయింట్ చేశాడు అంటే టు మేక్ ద రికమెండేషన్స్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇండియా. అంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో. సో ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగానే ఉంది, కానీ మారుతున్నటువంటి సొసైటీకి ఇంకా మంచిగా మనం చేయాలి కాబట్టి కొన్ని రిఫార్మ్స్ మనం తీసుకురావాలి. దానికి అవసరమైన రికమెండేషన్స్ ఏంటి అని తెలుసుకునే దానికోసం లార్డ్ కర్జన్ ఒక కమిటీని, ఎవరి అధ్యక్షతన దీన్ని వేశాడు అంటే థామస్ రాలే అనేటువంటి వ్యక్తి అధ్యక్షతన దీన్ని వేయడం జరిగింది. సో ఇంకా ఈ కమిటీలో ఉన్నటువంటి ఇంకొక 2 మెంబర్స్ ఎవరు అంటే సయ్యద్ హుసేన్ బెల్గ్రామీ, మరొక వ్యక్తి గుర్దాస్ బెనర్జీ. వీళ్ళిద్దరు కూడా ఈ ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్లో భాగమే, అంటే మెంబర్స్. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే థామస్ రాలే అనేటువంటి అతను దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ అనేది ఏం రికమెండ్ చేసింది అంటే ఇండియన్ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేవి పెంచాలి అనేసి చెప్పింది. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొని రావాలి అనేసి కూడా చెప్పింది. ఇంకా కరికులర్ రిఫార్మ్స్ అట్ యూనివర్సిటీస్లో చాలా కరికులర్ సంబంధించినటువంటి రిఫార్మ్స్ కూడా తీసుకొని రావాలి అనేసి చెప్పడం జరిగింది. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు, ఇంకా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే దానికోసము కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పింది. ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్కి, ప్రొఫెసర్స్కి వాళ్ళకి శాలరీస్ అనేవి మంచిగా లేవు, వాటిని పెంచాలి అని కూడా ఈ ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ లో మనం ఎండింగ్లో పెట్టేటువంటి ఎగ్జామినేషన్స్ అనేటువంటి ఒక ప్యాటర్న్ అనేది కరెక్ట్గా లేదు, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అనేటివి కూడా మార్చాలి అనేసి రికమెండేషన్స్ ఈ ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ అనేది లార్డ్ కర్జన్కి తన యొక్క నివేదిక ద్వారా ఇవ్వడం జరిగింది. సో లార్డ్ కర్జన్ వాటన్నిటిని చూసిన తర్వాత, అంటే రికమెండేషన్స్ చూసిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ అనే దాన్ని 1904లో ఆయన చేపట్టడం జరిగింది. అంటే ఏవైతే రికమెండేషన్స్ ఈ ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ చేసిందో వాటన్నిటినీ కరెక్ట్గా తీసుకుంటూ ఒక జీవో, ఒక ఆర్డర్స్ అనేటువంటివి ఆయన ఇవ్వడం జరిగింది. అదే ఏంటంటే ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది ఎవరు చేశారు అంటే లార్డ్ కర్జన్ చేశారు. ఎప్పుడు చేశారు అంటే 1904. దేని రికమెండేషన్స్ ఆధారంగా ఈ ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది జరిగింది అంటే ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ విచ్ వాజ్ గివెన్ ఇన్ 1902 ఆ రికమెండేషన్స్ ఆధారంగా జరిగింది. ఈ ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే థామస్ రాలే. ఇంకా అదర్ 2 మెంబర్స్ ఎవరు అంటే సయ్యద్ హుసేన్ బెల్గ్రామీ, ఇంకా గుర్దాస్ బెనర్జీ అనేసి మనం
చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇదే ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే ద కాల్కటా యూనివర్సిటీ కమిషన్. కాల్కటా యూనివర్సిటీ కమిషన్ అనేది 1917లో ఇవ్వడం జరిగింది. ఈ 1917లో ఈ కాల్కటా యూనివర్సిటీ కమిషన్ అనేది అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరి చైర్మన్షిప్లో ఇది ఇవ్వడం జరిగింది అంటే మిస్టర్ శాడ్లర్. మనకి శాడ్లర్ కమిషన్ అనేసి పేరు వింటూ ఉంటాం. సో దీన్నే మనం శాడ్లర్ కమిషన్ అనేసి అంటుంటాము. ఎందుకని దీన్ని శాడ్లర్ కమిషన్ అంటాము అంటే ఈ కల్కట్టా యూనివర్సిటీ కమిషన్ అనే దానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే మిస్టర్ శాడ్లర్. ఈయన ఎవరు అంటే ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్. సో యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్కి వీసీ ఎవరైనా అంటే వైస్ ఛాన్సలర్ ఎవరైనా మిస్టర్ శాడ్లర్. ఆయన పేరు మీదుగానే దీన్ని మనం శాడ్లర్ కమిషన్ అనేసి కూడా అనడం జరుగుతుంది. ఇది కేవలము కాల్కటా యూనివర్సిటీ కోసమే జరిగింది యాక్చువల్గా. కానీ ఒక్కసారి దీని నివేదిక సమర్పించిన తర్వాత అందులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని ఇండియాలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ కూడా ఆ యొక్క రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందువల్ల ఇది చాలా ఫేమస్ అయింది. బట్ యాక్చువల్గా ఇది దేని ఉద్దేశం కోసం ఇవ్వడం జరిగింది అంటే కల్కట్టా యూనివర్సిటీని డెవలప్ చేసేదానికి, రిఫార్మ్ చేసేదానికి ఈ కమిషన్ అనేది వేయడం జరిగింది. కానీ తర్వాత ఏమైంది అంటే ఇది అన్ని యూనివర్సిటీస్లో కూడా, ఇండియాలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే దీని యొక్క సజెషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అసలు దీని పర్పస్ ఏంటి అంటే మనం చెప్పుకున్నట్టు ఆల్రెడీ రికమెండేషన్స్ టు రిఫార్మ్ ద కల్కట్టా యూనివర్సిటీ. కల్కట్టా యూనివర్సిటీని రిఫార్మ్ చేసేదానికి రికమెండేషన్స్ కోరుతూ వేసినటువంటి కమిటీయే ఈ కల్కట్టా యూనివర్సిటీ కమిషన్. సో ఇది రిపోర్ట్ ఇచ్చింది క్లియర్గా. ఇది బాగా మొత్తం కూడా రీసెర్చ్ చేసి మొత్తం కూడా కనుక్కొని ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే ఫండమెంటల్లీ డిఫెక్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే ఫండమెంటల్గా బేసిక్గా చూస్తే ప్రతి ఆస్పెక్ట్లో కూడా డిఫెక్ట్స్ అనేటివి కనిపిస్తున్నాయి. అంటే ఎడ్యుకేషన్లో కావచ్చు, లేదా టీచింగ్లో కావచ్చు, లెర్నింగ్లో కావచ్చు, లేదా ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా డిఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి అనేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా స్టూడెంట్స్ ఆర్ మోర్ బట్ స్టాఫ్ ఆర్ నాట్ సఫిషియెంట్ టు డీల్ దెమ్. అంటే స్టూడెంట్స్ చాలా ఎక్కువ ఉన్నారు ఆ యూనివర్సిటీలో, కాల్కటా యూనివర్సిటీలో. వాళ్ళకి సరిపడా స్టాఫ్ మాత్రం లేరు. అంటే స్టాఫ్ లిమిటెడ్గా ఉన్నారు, బట్ స్టూడెంట్స్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఆ రేషియో అనేది సరిపోవడం లేదు. స్టూడెంట్ అండ్ స్టాఫ్ రేషియో అనేది సరిపోవడం లేదు. సో స్టాఫ్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వాళ్ళు స్టూడెంట్స్కి న్యాయం చేయగలుగుతారు అనేసి కూడా ఇది తన నివేదికలో పేర్కొనడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఇది చెప్పింది ఏంటంటే దెర్ ఈజ్ నో ఇంగ్లీష్ టీచింగ్ స్టాండర్డ్స్. సో ఇంగ్లీష్ టీచింగ్లో స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయడం లేదు. ఓవరాల్గా వాళ్ళకి డెవలప్మెంట్ అనేది ఇంగ్లీష్ టీచింగ్లో లేదా ఇంగ్లీష్ లెర్నింగ్లో జరగడం లేదు అనేసి కూడా ఈ కల్కట్టా యూనివర్సిటీ కమిషన్ శాడ్లర్ యొక్క అధ్యక్షతన తన యొక్క నివేదికని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇది కల్కట్టా యూనివర్సిటీస్కి సంబంధించింది అయినా సో ఈ రికమెండేషన్స్ని అన్ని యూనివర్సిటీస్ కూడా అప్లై చేయడం జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. లెట్ us డిస్కస్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీనిపైన చాలా క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఉద్దేశం ఏంటి అంటే నేషనల్ ఇంటిగ్రేషన్, అంటే జాతీయ సమైక్యత అంటాం. అంటే మనము అందరం కూడా ఒక జాతిగా ఇండియన్స్గా కలిసి ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశము. అంతేకాకుండా ఈజీ ఇంటర్ స్టేట్ కమ్యూనికేషన్, అంటే ఒక స్టేట్ మరొక స్టేట్తో కమ్యూనికేట్ అయ్యేదానికి ఒక లాంగ్వేజెస్ అనేటువంటివి ఉండాలి. అలాగే ఈజీ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్, మనం ఒక దేశం మన దేశం వేరే దేశంతో మాట్లాడాలి అన్నా కానీ మనకి ఒక లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సో నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది మనం ఒకరితో ఒకరు మంచిగా మాట్లాడుకోగలిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి మనకి హిందీ కనుక బాగొచ్చుంటే మనము ఈజీగా ఒక స్టేట్ వల్ల మరొక స్టేట్తో మాట్లాడుకునేదానికి ఒక కామన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఇంగ్లీష్ వస్తే మనం ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ అనేది పొందొచ్చు. అంటే మనం వేరే కంట్రీస్తో మాట్లాడాలి అంటే ద కామన్ లింగ్వా ఫ్రాంకా ఈజ్ నథింగ్ బట్ ఇంగ్లీష్. సో కాబట్టి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనే దాంట్లో వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారంటే ఒక లాంగ్వేజ్ మదర్ టంగ్ అయి ఉండాలి, ఒక లాంగ్వేజ్ హిందీ అయి ఉండాలి, మరొక లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అయి ఉండాలి. ఈ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వచ్చిందే ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది.
ఓకే. దాని యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. సో అసలు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఫస్ట్ డిస్కషన్ ఈ లాంగ్వేజెస్ గురించి స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ లాంగ్వేజెస్ గురించి ఫస్ట్ డిస్కషన్ అనేది ఎవరి ద్వారా జరిగింది అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్. దీన్నే మనం షార్ట్కట్లో CABE అనేసి అంటాం. సో మనం ఈ షార్ట్కట్ను నేర్చుకోవాలి. దట్ మీన్స్ CABE దీనికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ బోర్డు ఏం చేసింది అంటే ఫస్ట్ అసలు స్కూల్ ఎడ్యుకేషన్లో ఏ లాంగ్వేజెస్ మనము నేర్పించాలి పిల్లలకి, సో ఏ లాంగ్వేజెస్ నేర్పిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, ఇంకా దేశానికి ఉపయోగపడుతుంది అని వాళ్ళు డిస్కషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే 1940s జరిగింది. ఆ తర్వాత చాలా లాంగ్ డిబేట్ అంటే చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ద CABE ప్రపోజ్డ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ 1956. అంటే చాలా ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి దీనిపైన జరుగుతూనే ఉన్నాయి. 1940 నుంచి 1956 వరకు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్గా 1956లో వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చారు. CABE అనేటువంటి ఆ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చింది. ఆ ప్రపోజల్ పేరే ఏంటంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ప్రపోజల్ తీసుకొని వచ్చింది 1956. ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్. ద ప్రపోజల్ వాస్ టేకెన్ ఇన్ 1956. ఓకే. The board also recommended the study of English as a compulsory language both at the secondary and university stages. అంటే ప్రైమరీ లెవెల్లో మాత్రం మదర్ టంగ్ అనేది ఉండాలి, కానీ సెకండరీ ఇంకా యూనివర్సిటీ స్టేజెస్లో మాత్రము ఆ లెవెల్స్లో మాత్రము కంపల్సరీ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి, అప్పుడే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అనేసి ఈ బోర్డు అనేది సజెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ CABE అంటే బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చేసినటువంటి రికమెండేషన్స్ని సింప్లిఫై చేసి ద చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఇన్ 1961 అనేది అప్రూవ్ చేయబడింది. జస్ట్ అప్రూవ్ చేశారు. ఎవరు అప్రూవ్ చేశారు 3 లాంగ్వేజ్ ఫార్ములాని? ద చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ అనేటువంటిది అప్రూవ్ చేయబడింది. ఎప్పుడు అంటే 1961లో చేయబడింది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే మనకి. అదేంటంటే హూ అప్రూవ్డ్ అండ్ వెన్ 3 లాంగ్వేజ్ ఫార్ములా అప్రూవ్డ్ అనేసి అడిగితే ద చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఇన్ 1961 అనేసి మనం చెప్పాలి. ఓకే. సో ద చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్లో 1961లో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనే దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఫైనల్గా దీని యొక్క రికమెండేషన్స్ అన్నిటిని కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ద ఎడ్యుకేషన్ కమిషన్, ఇట్ వాస్ ద హైయెస్ట్ థింగ్ ఇన్ అవర్ ఇండియా టు టేక్ ఎనీ డెసిషన్ రిగార్డింగ్ ద ఎడ్యుకేషన్. ద ఎడ్యుకేషన్ కమిషన్ అనేటువంటిది ఏం చేసింది అంటే 1964 నుంచి 66 వరకు అడ్వకేటెడ్ ద ఫాలోయింగ్ 3 లాంగ్వేజ్ ఫార్ములాస్. ఈ రికమెండేషన్స్ అన్నిటిని ఎగ్జామిన్ చేసిన తర్వాత ది ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఒక నిర్ణయానికి వచ్చింది, ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఎలా ఉంటుంది అనేసి అది క్లియర్గా అడ్వకేట్ అనేది చేయడం జరిగింది. సో ద ఎడ్యుకేషన్ కమిషన్ ప్రకారము 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి అంటే ద ఫస్ట్ లాంగ్వేజ్. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి అంటే షుడ్ బి ద మదర్ టంగ్, అంటే మదర్ టంగ్ అయి ఉండాలి, లేదా ఆ స్టేట్లో మాట్లాడేటువంటి లాంగ్వేజ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన ఏపీ తీసుకున్నాము అంటే మనకి ఇక్కడ స్టేట్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. లేదా ఇక్కడ మనం మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? తెలుగే. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ మదర్ టంగ్ కానీ లేదా స్టేట్ యొక్క లాంగ్వేజ్ అయి ఉండాలి అనేది వీళ్ళు చెప్పడం జరిగింది ఫస్ట్ లాంగ్వేజ్గా. ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. దీన్ని 2గా డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేశారు అంటే సెకండ్ లాంగ్వేజ్ ఇన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అనేసి, సెకండ్ లాంగ్వేజ్ ఇన్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అనేసి 2గా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒక హిందీ స్పీకింగ్ స్టేట్స్లో అయితే సెకండ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ అయినా తీసుకోవచ్చు, లేదా సమ్ అదర్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, ఏదన్నా మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ని కూడా వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేదా మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఏదైనా కానీ తీసుకునేదానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎక్కడ? హిందీ స్పీకింగ్ స్టేట్స్లో సెకండ్ లాంగ్వేజ్గా. అదే నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో అయితే, అంటే హిందీ వాళ్ళ మదర్ టంగ్గా కానటువంటి స్టేట్స్లో అయితే సెకండ్ లాంగ్వేజ్ ఏముండాలి అంటే ఎయిదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. ఇక్కడ వాళ్ళకి అదర్ ఇండియన్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ తీసుకునేదానికి ఛాన్స్ లేదు. ఇక్కడంటే హిందీ మాట్లాడతారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్గా మదర్ టంగ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి హిందీ, కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ కానీ లేదా ఏదైనా మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఏదైనా మరొకటి తీసుకోవచ్చు. కానీ నాన్ హిందీ స్పీకింగ్ ఏరియాస్లో కంపల్సరీ వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్గా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తీసుకోవాల్సిందే కంపల్సరీ అనేసి
చెప్పడం జరిగింది సెకండ్ లాంగ్వేజ్ గురించి. ఇప్పుడు మనం థర్డ్ లాంగ్వేజ్కి వద్దాం. ఈ థర్డ్ లాంగ్వేజ్ కూడా సెకండ్ లాంగ్వేజ్ లాగానే రెండుగా డివైడ్ చేశారు, హిందీ స్పీకింగ్ స్టేట్స్ అనేసి, నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అనేసి. ముందుగా హిందీ స్పీకింగ్ స్టేట్స్లో థర్డ్ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో హిందీ స్పీకింగ్ స్టేట్స్లో థర్డ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ కానీ లేదా సమ్ అదర్ మోడర్న్ ఇండియన్ అదర్ లాంగ్వేజ్ అదర్ దాన్ సెకండ్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ కానీ లేదా ఏదైనా వేరే మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ కానీ తీసుకోవచ్చు, కానీ అది సెకండ్ లాంగ్వేజ్గా తీసుకొని ఉండకూడదు. అలాంటి దాన్ని థర్డ్ లాంగ్వేజ్గా చూస్ చేసుకోవాలి. అంటే సెకండ్ లాంగ్వేజ్ ఆల్రెడీ ఏదైతే చూస్ చేసుకుని ఉంటారో అది కాకుండా వేరే లాంగ్వేజ్ని ఇక్కడ వీళ్ళు చూస్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కానీ లేదా అదర్ లాంగ్వేజ్ని కానీ చూస్ చేసుకోవాలి. అది కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్గా చూస్ చేసుకున్నది అయి ఉండకూడదు. ఓకే. సో థర్డ్ లాంగ్వేజ్ ఇన్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్. నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో అయితే ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్కి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా వేరే మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ అది సెకండ్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకొని ఉండకూడదు అనేది చెప్పడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనే దాన్ని ఫైనలైజ్ ఎవరు చేశారంటే ద ఎడ్యుకేషన్ కమిషన్ అనేది 1964 to 66లో బాగా డిస్కషన్ చేసి దీన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇది అసలు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అనేసి అంటే ఇన్ 1968లో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. దీన్ని కంట్రీ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేశారు, కానీ తమిళనాడులో మాత్రం దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అక్కడ మాత్రము వాళ్ళు ఫాలో అయ్యేది 3 లాంగ్వేజ్ ఫార్ములా కాదు, వాళ్ళు ఫాలో అయ్యేది 2 లాంగ్వేజ్ పాలసీ. 2 లాంగ్వేజ్ పాలసీ అంటే ఒక లాంగ్వేజ్గా ఏముంటుంది అంటే వాళ్ళకి తమిళ్ ఉంటుంది, మరొక లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉంటుంది, వాళ్ళకి హిందీ అనేది అక్కడ ఉండదు. సో ఈ విధంగా మనం 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సి వస్తుందంటే 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో కంపల్సరీ వాళ్ళ యొక్క మదర్ టంగ్ అనేది నేర్చుకుంటారు. అది కాకుండా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా నేర్చుకుంటారు, మరొకటి జనరల్గా హిందీ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది మనకి ఇంగ్లీష్ యొక్క డెవలప్మెంట్ కూడా బాగా తోడ్పడింది అనేసి మనం చెప్పచ్చు. సో ఈ విధంగా మనం ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ.